Welcome to Crime Reporter. ప్రైవేట్ స్కూల్స్లో అయితే తమ పిల్లవాడు ఎక్కడికో పోతాడని తల్లిదండ్రుల నమ్మకం. వారి నమ్మకం ఎలా ఉన్నా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యజమానులు టీచర్ల నిర్వాహకంతో పిల్లలు మాత్రం ఆసుపత్రి బెడ్ ఎక్కడం ఖాయంగా మారుతోంది. అలాంటి కోవలో చేరింది కరీంనగర్ జిల్లాలోని గుడ్ మార్నింగ్ అనే ప్రైవేట్ స్కూల్. గ్రౌండ్లో కనిపించిన ఓ విద్యార్థిని చిత్తకొట్టాడు స్కూల్ కరెస్పాండెంట్. వాతలు వచ్చేలా స్టూడెంట్ను కొట్టాడు కరెస్పాండెంట్. అయితే కొందరు పేరెంట్స్ వచ్చి ఇవాళ కొందరు పేరెంట్స్ వచ్చి కొంచెం గొడవ చేసి ఉండాలి. ఇక టెన్షన్ బాగున్నా సార్కు. ఆ కోపంలో ఇక ఫస్ట్ హాస్టల్లో అందరిని పిలిచి వాళ్ళని కొట్టి ఎందుకు కొట్టా నాకు తెలియదు. ఇక నేను అట్లా తినడానికి వెళ్ళి వస్తా అంటే నన్ను చూసి ఎక్కడికి వెళ్ళినా అంటే సార్ తినడానికి వెళ్ళినా అంటే ఎక్కడికి పోయినా అని అంటారు. ఇక ఫస్ట్ పక్కకు ముసలాయన ఉండే ఆ కోపంలో ఆ కట్టె తీసి ఎట్లా పడితే అట్లా కొడుతూనే ఉన్నాడు. ఎంత బయటనా కూడా ఇట్లా కొడుతూనే ఉన్నాడు. మొత్తం గ్రౌండ్ మొత్తం తిప్పించిండు. మొత్తం ఆ సార్లు చాపినా కూడా ఆగుతలేడు. ఇట్లా వస్తాను ఇక ఊరికి వెళ్ళాం మా నాన్న. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్లోని గుడ్ మార్నింగ్ అనే ప్రైవేట్ స్కూల్లో మారుతి 10th క్లాస్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. మధ్యాహ్నం లంచ్ బెల్ కావడంతో హాస్టల్లో భోజనం చేసి అలా గ్రౌండ్లోకి వెళ్లాడు మారుతి. అదే సమయంలో అటుగా వచ్చిన కరెస్పాండెంట్ శశి గ్రౌండ్లో ఏం చేస్తున్నావంటూ గదమాయించాడు. మారుతి సమాధానమిచ్చేలోగా శశి తనకే సమాధానమిస్తావా అంటూ ఊగిపోయాడు. గ్రౌండ్లో దొరికిన కర్రతో విచక్షణారహితంగా కాళ్లు చేతుల మీద కొట్టాడు. దీంతో ఒళ్లంతా వాతలు తేలడంతో మారుతి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ఆగ్రహం చెందారు. కరెస్పాండెంట్ శశి తీరుకు నిరసనగా గుడ్ మార్నింగ్ స్కూల్ ఎదుట ఆందోళన చేశారు. అనంతరం బాధ్యుడైన కరెస్పాండెంట్ శశిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ లేదు ఇక టీచర్లు కదా, ఇక మనం పేరెంట్స్ మాట్లాడదామని విషయం ఇంత పెద్ద కాదు. కానీ మామూలుగా కొట్టుడైనా కొంచెం అందులో ఆ స్కూల్లో కూడా కొందరి స్టూడెంట్స్ వేరే చూస్తున్నారు, కొందరు స్టూడెంట్ల వేరే చూస్తున్నారు. వాళ్ళ కొంచెం దగ్గర కొంచెం పరిచయం ఉన్న వస్తువులేమో వాళ్ళకు వేరే సపరేటు బోధన చేస్తున్నారు. ఇక మామూలుగా వేరే ఊర్ల నుండి హాస్టల్ ఉంటున్నారు కదా, వాళ్ళకు వేరే బోధన. ఆ టీచర్స్ కూడా అట్లే ఉన్నారు. అందులో ఆ టీచర్లు కూడా రెండు వర్గాలుగా విభజించి అందులో టీచింగ్ చేస్తున్నారు. మాకు గుర్తించినాం మేము ఎన్నడో, కానీ ఇక పోనీలే ఇక మనం ఉంటాం ఒక 10th వరకే కదా అనే ఉద్దేశం మీదనే ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు. అయితే ఇంత దారుణంగా కొడతారని మేము అనుకోలేదు. ఇట్లా చదువు చెప్పాల్సిన గురువులే ఇట్లా దుడ్డు కర్రలతోని రాడ్లతోని ఇట్లా గ్రౌండ్లో పరిగెత్తించుకుంటూ, వాళ్ళు అట్టి కాదు ఒక కుక్కను కదా మనం కొట్టినట్టు పరిగెత్తించుకుంటూ కొట్టుడు, ఇది నిజంగా ఇది చాలా దారుణం. ఇది అతనిపై కలెక్టర్ గారు దీనిపై వెంటనే స్పందించి కఠిన చర్య తీసుకోవాలని మా పేరెంట్స్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు డిఈఓ లింగయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి. వారితో మాట్లాడదాం. లింగయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. పిల్లలు స్కూల్స్కి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి చూస్తున్నాం. ఈ విధమైన ట్రీట్మెంట్ పై మీరేమంటారు? మాకు అంటే ఈ రోజు మాదేపూర్ మండలం సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. దానికి సంబంధించి ఇమీడియట్ గా ఎంఈఓ గారిని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధార ప్రకారం పాఠశాల పంపించడం జరిగింది. అటువంటి రాకుండా చర్యలు తీసుకుంటూనే ఉన్నాము. అయినా కూడా అక్కడక్కడ పాఠశాల నుంచి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయండి. అలాగే లింగయ్య గారు, చదువు చెప్పాల్సిన గురువులే విచక్షణ కోల్పోవడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్?
అది ఉపాధ్యాయుడు ఆల్రెడీ మనం బీఈడిలో కానీ డిఈడిలో కానీ ట్రైనింగ్ ఇస్తున్నాం. దానికి సంబంధించి పిల్లవాళ్ళ యొక్క భావోద్వేగాలు, క్లాస్ రూమ్ లో ఉండేటువంటి వైరుధ్యాలు, వీటన్నిటికి సంబంధించి అది అక్కడ వ్యత్యాసం, కొంత అవగాహన లోపం వల్ల జరుగుతుందంటే అలా. అయితే ట్రైనింగ్ ఇస్తున్నా కూడా ఈ విధమైన ట్రీట్మెంట్కి పాల్పడుతున్నారు చాలామంది టీచర్స్. ఎందువల్ల జరుగుతుందంటారు? ఎక్కడ లోపం జరుగుతుంది? ట్రైనింగ్లో ఎలాంటి ట్రైనింగ్ ఉండాలంటారు? ట్రైనింగ్ అనేది ఉందండి, అంటే ప్రాక్టికల్ గా ఉన్నది. ఇంకా ప్రతి అంటే ఉపాధ్యాయుడు ఆ సందర్భం ప్రకారం ఆ క్లాస్ రూమ్ సంబంధించి అంటే ప్రజెంట్ గా తీసుకున్నట్లయితే పిల్లవాడికి అది భారం కాకూడదనే ఉద్దేశంతోనే సిసి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రతి పిల్లవాడిని క్లాస్ రూమ్ టీచింగ్ లో ఇన్వాల్వ్ కావడానికి యాక్టివిటీస్ ఇవ్వడం జరుగుతున్నది. అలా కాకుండా ఇంకా బైహార్ట్ చేసి తర్వాత మార్క్స్ రావాలనే పిల్లవాడి క్వశ్చన్ కంపల్సరీ బైహార్ట్ చేయాలనే లక్ష్యం కొన్ని చోట్ల జరుగుతుండడం వల్ల ఈ దృష్టికి వస్తున్నాయండి. ఓకే. అలాగే లింగయ్య గారు, ఈ కరెస్పాండెంట్ శశిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఎంఈఓ గారు రిపోర్ట్ రాగానే దాని ప్రకారం మేము షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తామండి. ఆ కేసు యొక్క తీవ్రత ప్రకారం నెక్స్ట్ చర్యలు ఉంటాయండి. అంటే చర్యలు ఇమీడియట్ గా తీసుకుంటారా లింగయ్య గారు? ఎందుకంటే మరో బాలుడికి కానీ ఎవరికి కానీ ఈ విధమైనటువంటి ఇది జరగకూడదు కదా. ఇమీడియట్ గా ఉంటాయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి దేవేందర్ రావు గారు, ఎంఈఓ. రైట్, దేవేందర్ గారితో మళ్ళీ మనం మాట్లాడదాం. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ విజేందర్ మరింత సమాచారం అందిస్తారు. విజేందర్, కరీంనగర్ జిల్లాలో తరచుగా కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఎక్కడ లోపం జరుగుతోంది? ఇది ఒకటే కరీంనగర్ జిల్లాలో కాదు, ఏ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రభుత్వ పాఠశాల కానీ అంటే ఉపాధ్యాయులు సహనం కోల్పోయి విద్యార్థుల మీద ప్రతాపం చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులను దండించకుండా విద్యా బోధన చేయాలనేది హైకోర్టు అటు న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ కొంతమంది టీచర్లలో వాళ్ళలో పరివర్తన రావడం లేదు. ఎందుకంటే చాలా చోట్ల అక్కడ కరీంనగర్ కాదు ప్రతి చోట కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళలో పరివర్తన రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు సహనం కోల్పోయి ఈ సంఘటనలో పాల్పడుతున్నారని చెప్తున్నాను. ఇక్కడైతే ప్రైవేటు పాఠశాల గుడ్ మార్నింగ్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ అంటే విద్యార్థి బయటికి వెళ్ళడమే పాపం అన్నట్టుగా, నేరం అన్నట్టుగా భావించి ఆ విద్యార్థిని చిత్రబోధనం జరిగింది. ఆ విద్యార్థి ఒళ్ళంతా ఊలమైపోయింది. చూస్తున్న మన విజువల్ చూస్తున్నట్టే విద్యార్థి శరీరం అంతా కూడా వాతులతో ఉండడంతో తల్లిదండ్రులు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ పిల్లలకు కొద్ది రోజుల్లో ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్న తరుణంలో విద్యార్థి ఇప్పుడు ఈ దెబ్బలతోటి చదవలేక అటు అనారోగ్యం పాలైతే ఎవరు బాధ్యులు అనేది కొంచెం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ స్కూల్ అంటే గుర్తింపును కూడా రద్దు చేయాలని కోరడం చూస్తున్నారు. ఈ సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఉపాధ్యాయుల్లో ఒక శిక్షణ తీసుకొచ్చి రావడంతో పాటు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది ఈ విద్యార్థి సంఘాలు అటు పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. విజేందర్, మీరు అలానే లైన్లో ఉండండి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దేవేందర్ రావు గారు, ఎంఈఓ, ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. దేవేందర్ రావు గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్, చదువు చెప్పాల్సిన గురువులే విచక్షణ కోల్పోవడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఎక్కడ లోపం జరుగుతోంది? అలా జరగకూడదండి. అది ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ గారు ఆ విధంగా సండే ఆ విద్యార్థి పైన కార్పొరల్ పనిష్మెంట్ ఇచ్చారని వాళ్ళ పేరెంట్ కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు. ఓకే, దీనిపైన విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని మా డిఓ గారికి కూడా తెలియజేయడం జరిగిందండి. ఎవరైతే కరెస్పాండెంట్ శశి ఉన్నారో ఆ విద్యార్థిని ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. సమాధానం చెప్పే లోపలే ఒళ్ళు వాతలు తేలేటట్లు కొట్టడం అనేది అసలు కరెక్ట్ అంటారా? అంటే వినే అంత ఓపిక కూడా లేకపోతే ఎట్లా అండి కరెస్పాండెంట్స్కి? ఆ విషయంపైనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. అలాగే టీచర్స్కి ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందండి. ఆ పీరియడ్లో ఆ పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి, వాళ్ళని తమ దారికి ఎలా తీసుకొచ్చుకోవాలి అనేవి చాలా చెప్తూ ఉంటారు. అసలు అంటే ఇంకా ఎలాంటి ఉంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి, మనం ఇలా మాట్లాడుకోకుండా ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ టీచర్ ఈ పనిష్మెంట్ ఇవ్వలేదు మేడం. జస్ట్ ఆయన స్కూల్ కరెస్పాండెంట్ హూ ఈజ్ నాట్ ట్రైన్డ్, ఆయన ఈ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఎలాంటి ఇది లేకుండానే పిల్లవాడు అటు నుండి వస్తూ ఉంటే ఇప్పుడు వచ్చారు ఏంటి అని పనిష్మెంట్ ఇచ్చారని
వాళ్ళ యొక్క పేరెంట్ రావడం జరుగుతుంది. ఓకే. దీనిపైన ఈ రోజే నాకు కాంప్లైంట్ వచ్చింది కాబట్టి మధ్యాహ్నం వరకే 12 గంటల వరకే పాఠశాలలు నడుస్తాయి. ఆ తర్వాత ఉండదు కాబట్టి నాకు 1 గంట వరకు ఈ కాంప్లైంట్ ఇచ్చారు. నేను ఈ రోజు వెళ్ళలేకపోయాను. దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ రేపు చేయాలని నిర్ణయించుకున్నాను. దేవేందర్ రావు గారు, మీరు చెప్తున్నారు ట్రైన్డ్ కాదు, తను టీచర్ కాదు అని చెప్పేసి. ఓకే, కరెస్పాండెంటే, కానీ విచక్షణ కోల్పోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది 100% రాంగ్ మేడం. అసలు పిల్లలు స్కూల్స్కి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి చూస్తున్నామండి. వాస్తవమే మేడం. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు శశి మీద, కరెస్పాండెంట్ శశి మీద? ఇప్పుడు మా డిఓ గారు చెప్పినటువంటి విషయం పూర్తి పిల్లలను ఎంక్వైరీ చేయడం, ఆ తర్వాత విద్యార్థి స్టేట్మెంట్ కూడా, ఇంకా విద్యార్థి నాకు కదలే, వాళ్ళ యొక్క పేరెంట్ మాత్రమే వెళ్తారు, అతని యొక్క స్టేట్మెంట్ తీసుకోవడం, ఆ తర్వాత కరెస్పాండెంట్ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ తీసుకొని నివేదిక సమర్పించమని తెలియజేశారు డిఓ గారు. అటు నివేదికను డిఓ గారికి నివేదించలేదు. మరి ఎప్పటిలోగా సమర్పిస్తారండి నివేదిక దేవేందర్ గారు? రేపు లేదా ఎల్లుండి వరకు పూర్తి చేస్తున్నారు. అప్పటి వరకు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా కరెస్పాండెంట్ శశి మీద? నాకు ఆ పవర్స్ లేవు మేడం, కాబట్టి నేనేం తీసుకోలేను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్లోకి వచ్చి మీ అభిప్రాయం చెప్పినందుకు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విజేందర్ దగ్గరికి వెళ్దాం. విజేందర్, చెప్పండి, విన్నారు మీరు ఎంఈఓ అండ్ డిఎంఓ కరెస్పాండెంట్ శశి అనే వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుందంటారు నివేదిక అందిన తర్వాత? కల్పన తీసుకుంటే కాకుండా ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు విద్యార్థులను దండించినప్పుడు వెంటనే విద్యాశాఖ స్పందిస్తుంది, వెంటనే విచారణ జరిపి వారి మీద నివేదిక కూడా సమర్పించడం. కాకపోతే చర్యలు అనేది మొక్కుబడిగానే ఉంటున్నాయనేది మనకి ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇటీవల జగిత్యాలలో జరిగిన సంఘటన చూసినట్టయితే అక్కడ ప్రైవేటు పాఠశాలలో జరిగిన సంఘటనలతో వెంటనే విచారణకు ఆదేశించారు, నివేదిక రచించుకున్నారు. తర్వాత స్కూలు గుర్తింపునే రద్దు చేస్తామన్నారు, కానీ గుర్తింపు రద్దు చేయకుండా ఆ ప్రైవేటు టీచర్ ఎవరైతే దండించారో అతన్ని విధులను తొలగించడం జరిగింది. అంటే మొక్కుబడి చర్యలు జరుగుతున్నాయి. అంటే దాన్ని మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి పగడ్బందీ చర్యలు మాత్రం ఎక్కడ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఈ గుడ్ మార్నింగ్ స్కూల్లో మాత్రం ఎవరైతే ఆ విద్యార్థులు కొట్టారో కరెస్పాండెంట్ శశి మీద పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కరెస్పాండెంట్. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కానీ ఇప్పటి వరకు అతన్ని విచారించడం కానీ అతన్ని అదుపులోకి తీసుకోవడం కానీ జరగలేదు. అంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే విద్యార్థులను దండించిన టీచరే కావచ్చు, కరెస్పాండెంట్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరైనా కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయనేది ఇటు పేరెంట్స్ కానీ ఇటు విద్యార్థి సంఘాలు కానీ స్పష్టం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తరచు జరుగుతున్న సంఘటనలు, ఒక కరీంనగర్ జిల్లానే కాకుండా ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మాత్రం పగడ్బందీ చర్యలు ఒక చట్ట రూపంలో చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కల్పన. అలాగే విజయేందర్, స్కూల్ గుర్తింపు రద్దు చేస్తే మిగతా పిల్లలకి సమస్య కదా, అయితే ఇతని మీద కరెస్పాండెంట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో శశి మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు హోల్డ్లో ఉంచారు? కారణం తీసుకోవడానికి అనేక కారణాలు చెప్పవచ్చు. ఎందుకంటే అతను రాజకీయ పలుకుబడి ఉపయోగించవచ్చు, ఆయన ప్రైవేట్ దందాలు ఉపయోగించవచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఆయనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వెంటనే చర్యలు తీసుకోకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. నిన్నటి నుండి ఈ సంఘటన జరిగిన వెంటనే అతను ఒక రాజకీయ నాయకులను ఆశ్రయించడం, అదేవిధంగా జిల్లా అధికారులను కలవడం, అటు పెద్దలను కలిసి ఆయన అంటే ఎలాంటి చర్యలు తీసుకోకుండా అంటే ఆయన దాని నుండి తప్పించుకునే ప్రయత్నాలు నిన్నటి నుండి సాగిస్తున్నారనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ఈ పైరవీలకు ఇలాంటి అవకాశాలు లేకుండా ఉన్నప్పుడే ఇలాంటి స్కూళ్లలో చర్యలు అంటే ఇక ముందు విద్యార్థులను దండించే ప్రయత్నం చేయకుండా ఉంటదనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే పైరవీలో కూడా ఆస్కారం లేకుండా ఎవరైతే వాళ్ళు ఎవరినైతే ఏ రాజకీయ నాయకుడిని, ఏ ప్రజాప్రతినిధులు లేకుంటే ఏ అధికారిని అయితే ఆశ్రయిస్తున్నారో వాళ్ళు కూడా సైనికులు ఇలాంటి సంఘటనలు జరగకుండా అతని మీద చర్యలు తీసుకుంటుంటే ఇంకోసారి ఇట్లాంటి సంఘటనలు జరగనేది. రైట్ విజేందర్, థ్యాంక్ యూ. ఇదే విషయానికి సంబంధించి కరెస్పాండెంట్ శశితో కూడా మనం మాట్లాడడానికి ట్రై చేశాం సాక్షి నుంచి, కానీ ఆయన ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు.
మిగతా వివరాలు కూడా చూద్దాం. కాకి డ్రెస్తో ఫోటోకి ఫోజులు ఇస్తాడు. నిజ జీవితంలో కూడా పోలీస్గా బిల్డప్ ఇవ్వాలనుకున్నాడు. కాకి డ్రెస్ వేసుకొని దర్జాగా రోడ్డుపైకి వచ్చాడు. ఎస్ఐ గెటప్లో హల్చల్ చేశాడు. వసూళ్లకు తెరతీశాడు. కేటు డూప్లికేటు అని తెలియక జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులకే టోకరా కొట్టడానికి యత్నించాడు. విశాఖ జిల్లాలో ఫేక్ ఎస్ఐ అవతారం ఎత్తిన కేటుగాడు. నక్కపల్లి రోడ్డుపై నకిలీ ఎస్ఐ అల్చల్. వసూళ్లకు పాల్పడుతూ చిక్కిన డూప్లికేట్. ఫేక్ ఎస్ఐపై క్రైమ్ బ్రాంచ్ విచారణ. పరశురామ్ ఎస్పీ పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు. ఎస్ఐ అయినా సిఐ అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా పోలీసేరా. రాయ్ నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికేవనుకో బొక్కలేసి బొక్కులు చేస్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంటకు అద్దె 50 రూపాయలు. రాయ్ అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. వస్తా. స్టాప్ అంటే స్టాప్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీ బుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట. నువ్వు చెప్పేది నీ విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అడగండి సార్. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? 2. బైక్ మీద ఎంత మంది ఉండాలరా? 2. మరి రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్, ట్రాఫిక్ పోలీస్. ఏమిలే వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో వెళ్ళిపో. పీపీ నా దగ్గర ఏదో నొక్కేయాలనుకున్నాడు పెద్దోడు. రామ్ పరశురామ్ 450 నాకు. గంటకు 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్రి చేస్తే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. సినిమాల్లో సీన్ను నిజ జీవితానికి అనువాదించాడు ఓ డూప్లికేట్. బైక్ పై ఎస్ఐ డ్రెస్ తో ఫోటోకు ఫోజ్ ఇస్తున్న ఇతగాడి పేరు నాగేశ్వరరావు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం నగరం గ్రామానికి చెందినవాడు. కాకి డ్రెస్ వేసుకొని శివగా నామకరణం చేసుకున్నాడు. సినిమా ఫక్కీలో ఎస్ఐ రాయవరం మండలం అడ్డరోడ్డుపైకి ఎక్కాడు. ఎస్ఐ బిల్డప్ ఇవ్వడం మొదలుపెట్టాడు. రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డుకొని వసూళ్లకు పాల్పడడం మొదలుపెట్టాడు. కాకి అవతారంలో వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ రాయవరం మండలం అడ్డరోడ్లోని ద్విచక్ర వాహనాల షోరూం ముందు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ల్యాప్టాప్ తో పాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని విచారణ మొదలుపెట్టారు. పోలీసులు ప్రాథమిక విచారణలో నకిలీ కాకి ఎస్ఐ నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా తునిలో దొంగతనాలు, బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. కోరుకొండ మావోదళం మాజీ సభ్యుడైన నాగేశ్వరరావు నకిలీ ఎస్ఐ అవతారమెత్తినట్లు దర్యాప్తులో గుర్తించారు. విశాఖ జిల్లా నాతవరంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసులో కూడా ఇతగాడికి లింక్ ఉన్నట్లు విచారణలో తేలింది. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. నవ్యాంధ్ర రాజధాని పరిసరాలపై భూ బకాసర్లు కన్నేశారు. అటవీ భూమిలో ఫెన్సింగ్ వేసి 70 ఎకరాలను కబ్జా చేశారు. రాత్రికి రాత్రే మామిడి తోటను క్రియేట్ చేసి పల్లెవాసులను పరేషాన్ చేశారు. కృష్ణా జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాపై ఓ కథనం. భూమి ఎక్కడ కనిపించినా వాటిని కాజేయడానికి భూబకాసురులు సిద్ధమైపోతున్నారు. నవ్యాంధ్ర రాజధాని పరిసరాలపై భూ ఆక్రమణదారులు కన్నేశారు. కృష్ణా జిల్లాలో అటవీ భూమిని సైతం వదలడం లేదు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ బావులపాడు మండలం మల్లవెల్లిలో సుమారు 70 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు కబ్జాకోరులు. RS నెంబర్ 11లోని ఈ భూమిని పంతం కామరాజు, పొట్లూరి గోపాలకృష్ణ, వేమూరి నారాయణరావులు కలిసి ఫెన్సింగ్ వేసి మామిడి మొక్కలు నాటారని బావులపాడు తహసీల్దార్ చెబుతున్నాడు. మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా రాత్రి 10:30 వరకు ఉండి మొత్తం ఫెన్సింగ్ అంతా తీసివేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 700 మొక్కల వరకు మామిడి మొక్కలు ఉంటే వాటిని కూడా తొలగించి పూర్తిగా మా కంట్రోల్లో తీసుకున్నాం. తర్వాత వీళ్ళ మీద పంతం కామరాజు, పొట్టూరు గోపాలకృష్ణ, వేమూరి నారాయణరావు వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. సో ల్యాండ్ మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాలు సార్? సుమారు 70 ఎకరాలు ఉంది. బడాబాబుల సహకారంతో రాత్రికి రాత్రే పొక్లైన్లతో అటవీ భూములను దున్నేసినట్లు గుర్తించారు. తెల్లారేసరికి అటవీ భూమిని చదును చేయడంతో పాటు మామిడి మొక్కలు కనిపించడంతో మల్లవెల్లి వాసులు బిత్తరపోయారు. స్థానిక తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడంతో కబ్జాదారులు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ లాస్ట్ టైం కూడా వీళ్ళు 3 months బ్యాక్ ఈ చెట్లు గట్ట పొదలు గట్ట నడుపుతుండే అప్పుడే వీళ్ళకి వార్నింగ్ కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే నైట్ టైం అర్ధరాత్రి 11 తర్వాత 11 గంటల
నుంచి 2-3 మధ్య ప్రాంతంలో ప్రతిరోజు చేయడం జరుగుతుంది. అది ఎంక్రోచ్మెంట్ చేసి సుమారు 70 ఎకరాల వరకు ఫెన్సింగ్ వేసి అందులో మామిడి మొక్కలు రీసెంట్గా పెట్టారు. వాటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. అటవీ భూమిపై కన్నేసిన విచ్చలవిడిగా తెలుగు తమ్ముళ్లే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మల్లవల్లి భూముల్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఉపయోగించుకోవడానికి ఎంతో బాగుంటుంది. దీనినేమో అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు భూ కబ్జాలు చేయడానికి ఉపయోగిస్తూ దాన్నేమో అక్కడ ఉన్నటువంటి పేదలు కడుపు కొట్టి లేకపోతే రైతులు కడుపు కొట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించేటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేది ఎంతవరకు సబబు అనేది ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. భూ ఆక్రమణకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిన్న కూడా అసెంబ్లీలో చెప్పారు, 30 ఏళ్ల నుంచి నేను నీతివంతమైన రాజకీయాలు చేస్తున్నాను, నీతిగానే ఉంటున్నామని చెప్పి. ఆయనేమో అలాంటి మాటలు చెప్తుంటూ ఇక్కడేమో వారి అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ భూ కబ్జాలు చేయటం, మల్లవల్లిలో దాదాపుగా 120 ఎకరాలని వాళ్ళ కబ్జాలోకి తీసుకుపోవడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి పరిణామం ఒక 4 రోజుల నుంచో 2 నెలల నుంచో జరుగుతున్నటువంటి పరిణామం. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే రెవెన్యూ వారు కూడా వాళ్ళకు సపోర్ట్ చేసినట్టుగా కనపడుతున్నటువంటి పరిస్థితి. కొన్ని భూ కబ్జాలు వెలుగు చూస్తుంటే మరికొన్ని చోట్ల అధికారులు పాలకపక్షం అండదండలతో దర్జాగా భూములు భూబకాసుల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా. అనాగరిక సమాజంలో జరిగే కుల బహిష్కరణ ఇప్పుడు రూపం మార్చుకుంది. పార్టీలు మారితే కులం నుంచి బహిష్కరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన నాగరిక సమాజాన్ని ప్రశ్నిస్తుంది. పూర్వకాలంలో గ్రామంలో కుల కట్టుబాట్లకు వ్యతిరేకంగా పనిచేసేటోళ్లను కుల బహిష్కరణ చేసేవారు కుల పెద్దలు. కుల బహిష్కరణకు గురైనోళ్ల కుటుంబాన్ని శుభకార్యాలకు పిలిచేవారు కాదు. కులస్తుల నుంచి ఎలాంటి సహకారము అందేది కాదు. ఇలాంటి ఘటనలు అనాగరిక సమాజంలో ఒకప్పుడు జరిగేవి. అయితే ఆధునిక సమాజంలో కుల కట్టుబాట్లు, అంటరానితనం లాంటి అనాగరిక చర్యలకు కొంతవరకు ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. అయితే ఖమ్మం జిల్లాలో ఇల్లెందు మండలం పోలారం గ్రామంలో ఓ పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లారని 6 గిరిజన కుటుంబాలను కులం నుంచి వెలివేయడం ఆధునిక సమాజంలో అనాగరికత అరాచకాలకు అద్దం పడుతున్నాయని బాధితులు వాపోతున్నారు. గత కొన్ని 20 సంవత్సరాలుగా నేను న్యూ డెమోక్రసీ పార్టీలో పనిచేశాను. చేసిన కాడ నుంచి నాకు వేరే విధంగా వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నాకు నచ్చక నేను టీఆర్ఎస్ పార్టీలో పోయాను. చేరిన కాడ నుంచి నన్ను వేధింపులు, న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు నన్ను చంపుతాం, కుల బహిష్కరణ చేసిండ్రు. కుల బహిష్కరణ చేసిన కాడ నుంచి నన్ను పంచాయతీలు దాంట్లో పోయినా కూడా వాళ్ళు లేచిపోతున్నారు. ఆయనకు రానివ్వద్దు. ప్రతి ఒక్కరు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే ఆయనతో ఎందుకు మాట్లాడినాం, ఆయనకు కులం నుంచి వెలేసినాం అనేది పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. సభ్యత్వం తీసుకున్నందుకు ఎమ్మెల్యే పార్టీ నాయకులు కుల బహిష్కరణ చేయడం జరిగింది. కుల బహిష్కరణ చేయడమే కాకుండా ఉగ్రంగా ఊళ్ళని చంపినట్టు చంపుతామని బెదిరించడం జరిగింది. ఒకరింటికి వెళ్ళకూడదు, ఒకరితో మాట్లాడకూడదు, చనిపోయిన ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు ఇట్లా అయినా ఎవరు కులం వాళ్ళకు సహకరించకూడదు, వాళ్ళకి ఏ విధంగానూ కులం సహకరించకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని కుల బహిష్కరణ చేయడం జరిగింది. కులం నుంచి వెలివేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి న్యూస్, ఖమ్మం జిల్లా. 16 ఏళ్ల వయసులో ఓ అబ్బాయి 20 ఏళ్ల వయసున్న అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ చక్కగా చట్టాపట్టలేసుకుని తిరిగారు. వీళ్ల ప్రేమ వ్యవహారం కాస్త పెద్దలకు తెలిసింది. పెళ్లి చేసుకోవాలనుకున్న చిన్నోడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి హఠాత్తుగా ఆసుపత్రి పాలయ్యాడు. వీళ్ళిద్దరూ ప్రేమికులు. వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన ప్రవీణ్ 16 ఏళ్ల వయసులోనే అతని కంటే 4 ఏళ్ల పెద్దదైన స్పందన ప్రేమలో పడ్డాడు. ప్రవీణ్ 10వ తరగతి చదువుతుండగా 20 ఏళ్ల వయసున్న స్పందన నర్సింగ్ చేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వీళ్ల ప్రేమ వ్యవహారం పెద్దల దృష్టికి వెళ్ళింది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రవీణ్ స్పందనను తీసుకుని సొంతూరైన రాయపర్తికి చేరాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు రాయపర్తికి చేరారు. స్పందన రానని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించారు. వీళ్ళిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఎవరింటికి వారిని పంపించారు.
ప్రియురాలి దూరాన్ని భరించలేకపోయిన బాలుడు ప్రవీణ్ ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హుటాహుటిన ప్రవీణ్ను ఆస్పత్రికి తరలించారు. సాక్షి న్యూస్, వరంగల్ జిల్లా.